ఉదయం నుంచి కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొందని అనుకోవాలి. అటు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి అరికపూడి గాంధీకి మధ్య వారు టూ సైడ్స్ కూడా చాలా ఎక్కువగానే జరుగుతున్న వైనం అయితే చూస్తున్నాం. ఇద్దరు కార్యకర్తల మధ్య కూడా చాలా వాగ్వాదాలు అయితే చోటు చేసుకున్నాయి. ప్రజెంట్ మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ లీడర్ మోహన్ గారు అయితే జూమ్ లైవ్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మోహన్ గారు వినిపిస్తుందా? నమస్తే అండి. మాట్లాడండి మోహన్ గారు. ఒక్క నిమిషం వీడియో వచ్చిందా? ఓకే మోహన్ గారు వినిపిస్తుంది, మీ ఆడియో వినిపిస్తుంది, మాట్లాడండి. వీడియో వచ్చిందమ్మా? లేదు, వీడియో రాలేదు, ఆడియో వినిపిస్తుంది. రావట్లేదా? ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే అండి, ఓకేనా? ఓకే అండి, మాట్లాడండి. అయితే ఈ పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఎగిరెగిరి పడ్డానికి కారణం ఏంటంటే అమ్మా, ఆయన కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన గుర్తింపు కేసీఆర్ హరీష్ రావు ముందర ఈయన వృతభక్తిగా ఏదైనా ఎగిరెగిరి చూపిస్తే ఈయనకేమో ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందేమో అని ఆశపడి చేస్తుండే తప్ప ఈయన బిహేవియర్లో కానీ ఈయన ప్రవర్తనే కానీ అసెంబ్లీలో కూడా చూసినాము. అట్లాగే గడిచిన మహిళా గవర్నర్పై చేసినటువంటి వ్యాఖ్యలను చూసినాము. అదే మాదిరిగా నిన్న ఒక విషయం పర్టికులర్గా చెప్తాను, మీ టీవీ బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా అవసరం అనుకో మేము డీజీపీని కూడా కలుస్తాను పోయి, ఏదైతే నిన్న మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో 10 మంది ఎమ్మెల్యేల గురించి హీనంగా దయనీయంగా మాట్లాడి అవమానపరిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి పైన ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. ఈ గాజులు వేసుకోవాలి, బొట్టు వేసుకోవాలి, బోనం పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి అంటే 2014లో 18 మంది, 2014లో 18 మంది, 2024లో 24 కదమ్మా, 14లో 18 మంది, 18లో 22 మంది, మొత్తానికి 32-34 మంది ఎమ్మెల్యేలు పోయినారు కదా, మా పార్టీలో తీసుకుపోయారు కదా. ఇదే భారతీయ జనతా పార్టీ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఇలా పాడి కౌశిక్ రెడ్డి గట్టిగా 10 మంది గాజులు వేసుకోవాలంటారే, 32 మందిని తీసుకుపోయినవరా? మరి 32 మంది గాజులు వేసి పంపిస్తావా? సిగ్గుండి మాట్లాడుతున్నావా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? ఇదే శ్రీనివాస్ యాదవ్ టీడీపీకల్ తీసుకుపోయి మంత్రి పరిగి చేసినావు. అక్కడనేమో ఇందిరా సబితారెడ్డి గారిని తీసుకుపోయి డైరెక్ట్ మినిస్టర్ చేసినావు. టోటల్ ఇందిరా సబితారెడ్డి గారు ఇక్కడ సిఎల్పి ఇవ్వలేదన్న అక్కసుతో ఒక దళిత నాయకు సిఎల్పి ఇచ్చిరని బాధతోటి ఆమె రెడ్డి ఆ పని చేయలేకపోగా ఆమె పోయి డైరెక్ట్ మినిస్టర్ అయింది. 10 సంవత్సరాలు తనని కాంగ్రెస్ పార్టీ గుండెలో పెట్టుకొని కాపాడి తనను హోంశాఖ ఇచ్చి, ఒక మహిళను కూడా ఒక హోంశాఖ ఇచ్చి గౌరవించి మంచి సుముచితమైన స్థానం కల్పిస్తే ఆమె కూడా పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పార్టీని వదిలేసి టీఆర్ఎస్ పార్టీలో వెళ్తే ఆ పార్టీలో ఆమెకు మంత్రి పదవి ఇచ్చిరు. మరి ఇవన్నీ గతమంతా మర్చిపోయి దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఈ పాడి కౌశిక్ రెడ్డి అన్న మూర్ఖుడు మాట్లాడము చాలా హాస్యంగా ఉంది. ప్రజలందరూ కూడా నవ్వుకుంటారు. ఇంకొకటి, ఈ సిటీలో ఉన్నటువంటి తెలుగుదేశంలో 2014 తెలుగుదేశంలో గెలిచినటువంటి మొత్తం ఎమ్మెల్యేలను తీసుకుపోయారు. ఒక్క బై ఎలక్షన్ లేదు. 2018లో గెలిచినటువంటి వాళ్ళని తీసుకుపోయారు. ఒక్క ఎలక్షన్ లేదు. ఈరోజు ఏం ముఖం పెట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి వాంటెడ్లీ ప్రశాంతంగా ఉన్న తెలంగాణను ఏదో రకంగా అల్లరి పుట్టించాలి, ఏదో రకంగా గొడవలు లేపాలి, నేను సెంటర్ ఆఫ్ అట్రాక్ట్ కావాలని మాట్లాడుతున్నాడు. కానీ నేను ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నామా, పాడి కౌశిక్ రెడ్డి కేసీఆర్ సింబల్ మీదనో టీఆర్ఎస్ సింబల్ మీదనో కేసీఆర్ ముఖం చూసి గెలవలేదమ్మా. ఆయన భార్య, ఆయన కూతురు ముగ్గురు కలిసి, అయ్యా మీరు ఓట్లేరి, మీరు ఓటు వేయకపోతే మేము సూసైడ్ చేసుకుంటామని బ్లాక్మెయిల్ ఇమోషనల్ రాజకీయాలు చేసి హుజురాబాద్ ప్రజలకు వాళ్ళ భార్య, నేను ఆ వీడియో చూపిస్తా మీకు. నేను అలా భార్య కొంగు జాపి మా ఆయనను బతికించండి, మా ఆయన ఆత్మహత్య చేసుకుంటుండు అని ఈ రకంగా మాట్లాడడం జరిగింది. అది మీరు వీడియో చూపించగలుగుతారా? చెప్పి నేను చూపిస్తాను మీకు. తప్పకుండా అండి మేడం, తప్పకుండా అండి. అసలు ఈ వ్యాఖ్యలు వెనక అంటే సవాల్ విసిరారు. ఓకే, హుజురాబాద్ ప్రజల కాలు మొక్కి ఒక్క నిమిషం
హుజురాబాద్ ప్రజల కాళ్ళు మొక్కి బ్రతిమిలాడి మేము ఆత్మహత్య చేసుకుంటామని తల్లి కూతురు భర్త బతిమిలాడితే అక్కడ ఓట్లు వేసినారు తప్ప ఈ కేసీఆర్ నో కేటీఆర్ నో ఈ పాడి కౌశిక్ రెడ్డిని చూసి ఓట్లు వేయలేదు. అరే నువ్వు కాళ్ళు మొక్కి గెలిచినోడు ఇలా బాగా లావు మాట్లాడుతున్నాయా? ఈరోజు ఇంకొక విషయం అమ్మా, ఎవరైతే కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడిండు ఆయన కడియం సింగిల్ గా ఉంటా అన్నాడు, ధైర్యంగా సింగిల్ గానే బయట నిల్చొని ఉంటాడు. మోహన్ గారు మీ వాయిస్ రావట్లేదు. వస్తుందమ్మా ఇప్పుడు? నీకే అంత తీటుంటే నాకు ఎంత తీటుంటుంది అనేది నేను రేపు చూపిస్తా. రేపు చేసుకుందాం. రేపు మేము వస్తామని చెప్పినాం. మీ ఇంటికి బరికి వస్తారు. రేపు చూస్తారు మీరు ప్రతిచర్య ఎక్కుతుందో. రేపు అరే పట్టుకోవచ్చు. ఒక్క నిమిషం, నేను నికార్సైన తెలంగాణ బిడ్డని. నేను నికార్సైన తెలంగాణ బిడ్డని. నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినోని తెలంగాణ బిడ్డని. నీలక్క కృష్ణా జిల్లాల నుంచి ఇడికి బతకనికి నేను రాలేదు. నువ్వు మా దగ్గరికి బతకనికి వచ్చినావు బిడ్డ. నిన్ను ఉరికియకపోతే అదే గాంధీ గుర్తు పెట్టుకో, నిన్ను నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు. నువ్వు వెయిట్ అండ్ వాచ్. నిన్ను ఖచ్చితంగా నిన్ను ఉరికిస్తా, రాసి పెట్టుకోను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎట్లుంటుందో సినిమా నేను చూపిస్తా. ఇలా వాళ్ళు చేసిన దాడి ఒకసారి మీకు మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు చూపిస్తా. ఒక నిమిషం, మా కార్యకర్తలను చేస్తా. మా దాడి మళ్ళీ చూడండి, మహిళలను చూడకుండా కూడా మహిళల మీద కూడా చేయలేసిరు. ఒక్కసారి చూడండి, చూడకుండా కూడా చేయలేసిరు. లైవ్ గా సిపి గారు మీ సాక్షిగానే మాట్లాడినా ఏమి రెస్పాండ్ కాలేదు. ఇట్ వాజ్ వెరీ 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 బ్యాడ్ ఆన్ దర్ పార్ట్. అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా? ఇవాళ మీరు ఈ విధంగా చేస్తే ఇంకా కౌశిక్ రెడ్డిని మీరు ఇంకా దాడులు చేసి భయపట్టించుకుంటున్నారు అనుకుంటే ఇది మీ చేతగానితనం. ఖచ్చితంగా మేము గట్టిగా ఉంటాం, ఇంకా గట్టిగా తిరుగుతాం, ఇంకా గట్టిగా మాట్లాడతాం. గాంధీ గారి మీద ఖచ్చితంగా ప్రత్యేక చర్య ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. వర్గం సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వర్గంలో కొంతమంది దాడి కూడా చేశారు. వారందరూ మేము ఓటు వేసినాము, అయినా కానీ మా మీద దాడి జరిగింది. 100% చేసిర్రు, వీళ్ళందరూ చేసిర్రు. ఇది దాడి అయింది, ఇది కథ. సరే దీని ఏందో దీని సంగతి ఏందో చూద్దాం. రైట్ కథ ఓకే మోహన్ గారు, మీరు పాడి కౌశిక్ రెడ్డికి ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు, విన్నారు కదా అసలు మోహన్ గారు? నేను అసలు అమ్మా నేను ఒక చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తా మీకు. చెప్పండి. కడియం శ్రీహరి, ఒక్క నిమిషం. కడియం శ్రీహరి గారికి వారు ఒక దళిత నాయకుడు, నేను ఒక దళిత నాయకుడిని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా ఖచ్చితంగా ఆయనను అవమానపరిచి జాతిని అవమానపరిచినందుకు నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసి మా పార్టీ ఆదేశాలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకొని ఖచ్చితంగా ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించే వరకు వదలమమ్మ. ఒక దళిత జాతి నాయకుడిని అవమానపరచడం జరిగింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం మేము. దీన్ని ఆయనకు దళిత జాతిలు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా దళిత జాతి అని ముట్టడిస్తుంది. ఆయన కడియం శ్రీహరిగా క్షమాపణ చెప్పాలా, లేదు అంటే కిసియాల్లా ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి దాన్ని జైల్లో ఒప్పడం ఖాయం. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్, ఎగిరెగిరి పడుతుండమ్మా వాడిని ఉనికి కాపాడుకోనికే మాట్లాడుతున్నాడు.
చచ్చిపోతా అంటే హుజురాబాద్ ఎలక్షన్లు పబ్లిక్ ఓటేసిర్రు. వానికి దమ్ము రోషం పౌరుషం ఉంటే రిజన్ ఇమ్మను, రిజన్ ఇచ్చి హుజురాబాద్ బై ఎలక్షన్ రమ్మను. గెలిచి కేటీఆర్ ను, హరీష్ రావును, కేసీఆర్ ను కారు గుర్తుపెట్టి గెలిచి రమ్మను. భార్యను పిల్లలు మేము ఆత్మహత్య చేసుకుంటా అని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి గెలిచినటువంటి నీచుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి, అర్కపుడి రాని గురించి, అరే ఆయన విలువలు గల నాయకుడమ్మా, ఆయన గురించి ఈయన గురించి నువ్వు మాట్లాడేందా? నీదే చక్కగా లేదు, నీ వెనకాలని గోతులే. నువ్వు మా పార్టీలో ఉండి ఆ పార్టీలోకి జాయిన్ అయ్యి ఈ రోజు మా పార్టీ గురించి మాట్లాడే స్థాయి ఎక్కడిది అనేది ఒకసారి ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారమ్మా. వీడు ఉనికి కాపాడుకోవడానికి నేను ఇప్పుడు ఆ సీనియర్స్ ఆ పార్టీలో అందరు లేరు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మిగిలిపోయినారు. ఇక నేను కూడా వాళ్ళ స్థాయికి ఎదగాలి, రెండో తరగతి లీడర్ లాగా ఎదగాలి అన్న ఆకాంక్ష కలిగి ఉన్నట్టున్నాడు. కానీ వాళ్ళ వ్యక్తిత్వం తెలవక ఈ రెంటికి చాలా నావలాగా ఈయన బ్రతుకు ఆగమే. కేసీఆర్, కేటీఆర్ దగ్గర రానియాడు, వాళ్ళ మెప్పు కోసమే చేస్తున్నటువంటి ఈ డ్రామా. అంటే రేపు ఏం జరుగుతుందో చూద్దురుగానని చెప్పేసి కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు కదంటే రేపు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు? నువ్వు రేపు చాలా నేను ఇంకొక విషయం చెప్తున్నా. చెప్పండి. హైదరాబాద్ లో గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి, మండపాలు ఉన్నాయి. ఇవన్నీ నిమజ్జనం దాకా చాలా హై టెన్షన్ ఉంది హైదరాబాద్. ఇది వాంటెడ్లీ చేస్తున్నారు. ఇదంతా గొడవలు కావాలి, రెచ్చగొట్టి ప్రజల్లో అల్లపుల్లాలు చేసి హైదరాబాద్ ను మొత్తం మళ్ళీ అల్లర్లు పుట్టించి గొడవలు రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను అల్లరిగా చేయాలి, దేశంలో బద్నాం చేయాలని ఒక చీకటి కోణంతో ఆలోచన టీఆర్ఎస్ పార్టీ ఆడిస్తున్నటువంటి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఆడిస్తున్నటువంటి నాటకంలో కీలక పాత్ర. వీడు ఒక నాటక సూత్రధారిగా వీడు ముందుటి పనిచేస్తున్నాడు తప్ప వేరేది లేదు. ఖచ్చితంగా డీజీపీ గారికి చెప్తాము, వీడిని నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేసి వీడు వెనకాల ఈ డ్రామాలు ఆడుతున్న వాళ్ళందరినీ కూడా లోపలికి వేయడం ఖాయమమ్మా. అంటే నేను నికార్సైన తెలంగాణ బిడ్డని, నేను హైదరాబాద్లోనే పుట్టానంటే అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలని అనుకోవాలంటారా వీటిని బట్టి? 100% అమ్మా. నేను మళ్ళీ చెప్తున్నా, మీ బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియాలా. వినాయక మండపం ఉంది, నవరాత్రులు నడుస్తున్నాయి, ఇప్పుడు హై టెన్షన్ ఉంటుంది. ఈ టైంలో వీడు వాంటెడ్లీ ఇట్లాంటి స్కీమ్ తీసుకొచ్చి ఇట్లాంటి సినిమా చేస్తూ ప్రజల్లో రెచ్చగొట్టే భావాన్ని రెచ్చగొడుతూ ఆ భావాలతో ఆడుకుంటూ ఇవన్నీ కావాల్సుకొని ప్రశాంతంగా ఉన్న తెలంగాణని మొత్తం మళ్ళీ గొడవలు చేయాలి, అల్లర్లు పుట్టించాలి, నాశనం పట్టియాలని ఆలోచన కలిగి ఉన్నారు. వీళ్ళని ఎట్టి పరిస్థితిలో ప్రజలు ఉపేక్షించారు, అందులో ప్రభుత్వం ఉపేక్షించారు. వీళ్ళని వెనుక ఉన్న మోహన్ గారు ఓకే అండి, పర్సనల్ గా వద్దు, మనం మాట్లాడుకునేది ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీ తరఫున అంటే కొన్ని వ్యాఖ్యలు వద్దండి, మన లైవ్ త్రూ మాట్లాడుతున్నప్పుడు ఓకే కొన్ని వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి మీ తరపున, మీ పార్టీ తరపు నుంచి ఎలా ఎదుర్కోబోతున్నారు పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మీరేం చేయబోతున్నారని మాత్రం మాట్లాడుకుందాం. నేను చెప్తున్నామ్మా, పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి వెనకాల ఒక శక్తులు పనిచేస్తున్నాయి. ఆ శక్తులే 10 సంవత్సరాలు లేనట్టు దయ్యాలు, శక్తులు, రాక్షసులు. వాళ్ళు హైదరాబాదు నాశనం పట్టాలి, ప్రశాంతంగా ప్రభుత్వము ప్రజాపాలన దృష్టిగా ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి ప్రజలకు అనుకూలంగా ప్రజాపాలన సాగుతున్న సమయంలో ప్రశాంతతను తీసేయాలి, అలజడి సృష్టించాలన్న చీకటి కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో అక్కడ ఉన్నది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించరు. ఎట్టి పరిస్థితిలో ఈ పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తిని, ఆయన ఎంత నడిపించినటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితిలో లోపలేయడం ఖాయము. ప్రశాంతంగా ఉన్న ప్రజలను, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను, ప్రశాంతంగా ఉన్న తెలంగాణను ఎవరైనా డిస్టర్బ్ చేస్తా అంటే చూసుకుంటూ ఉండడానికి ఈ రోజు ప్రభుత్వం నోట్లో వేసుకొని చూసుకుంటూ కూర్చోదమ్మా. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, చట్టపరమైన చర్యలు ఉంటాయి. దానికి ఎవరు అతిథులు గారు, దాంట్లో ఈయన ఒకడు. ఓకే, అంటే పాడి కౌశిక్ రెడ్డి వెనకాల కొన్ని శక్తులు ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారు కదా, ఆ శక్తులు మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? అదేమ్మా, ఇప్పుడు ఆల్రెడీ 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి శక్తుల మాకు ఇప్పుడు ఆ శక్తులను తొక్కే మా ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగలిగింది. ప్రతిపక్షంలో నుండి అధికారం వచ్చినాక ఏ స్థాయి నుండి మేము ఏ స్థాయికి వచ్చామో ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఢీ కొనడం అనేది అసాధ్యం. అది ఒక చనిపోయిన పార్టీ అయినా కానీ ఇలాంటి చీడపురుగులతోటి ఈత ప్రశాంతంగా హైదరాబాద్ తెలంగాణలో డిస్టర్బ్ చేద్దాం ప్రణాళిక కలిగి ఉన్నట్టున్నారు. కానీ వాళ్ళ ప్రణాళికను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మేము ఒక్క అడుగు కూడా ముందనే ఏదేమో
ప్రజలు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాము. ఇప్పుడు ఎంత పీస్ఫుల్ ఉందో హైదరాబాద్, తెలంగాణ, అదే విధంగా నడిపించే ప్రయత్నం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా దానికి చట్టాలు ఉన్నాయి, దానికి చట్టం పని చట్టం చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడైతే చాలా హై టెన్షన్ వాతావరణం నెలకొందని అనుకోవాలి. పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అటు అరకెపూడి గాంధీ కూడా ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీనివల్ల కూడా కొంచెం ఇబ్బందులు అయితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న వైనం కూడా మనం చూస్తున్నాం. రేపు ఇన్ కేసు ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి రేపు ఏం జరుగుతుందో చూద్దురు కానీ అని వ్యాఖ్యలు చేశారు. అంటే ఒకవేళ రేపు కనుక అరకెపూడి గాంధీ ఇంటికి కనుక పాడి కౌశిక్ రెడ్డి వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయా? అంటే మీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏమైనా చేస్తారా? నేను మళ్ళీ చెప్తున్నా, పాడి కౌశిక్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాల్సుకుని తన ఉనికి కాపాడుకోవడానికి ఏదో రకంగా రాద్ధాంతం చేస్తున్నాడు తప్ప ఇది ప్రజలకే కానీ సమాజానికే కానీ ఏ ప్రయోజనం లేదు. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఒక జర్నలిస్ట్ సోదరి మనలాగా ఆలోచించండి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైనా ప్రజలకు కానీ సమాజానికి కానీ తెలంగాణ జాతికి కానీ ఏమైనా ప్రయోజనమా? ఆయన చెయ్యాలా? ఉద్యమించాలా? ప్రజల గురించి ఉద్యమించాలా? ఆయన చెయ్యాలా? హుజురాబాద్ ప్రజల గురించి ఉద్యమించాలా? హుజురాబాద్లో 100 కోట్లు 1000 కోట్లు తెస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడొచ్చి హైదరాబాద్లో కూర్చున్నావు. ఈ రోజు నీకు హుజురాబాద్ ప్రజలు నీకు కాలు కూడా పెట్టనియారు. అక్కడ హుజురాబాద్ ప్రజలు నిన్ను నీ కుటుంబానికి కాలు పెట్టకుండా, అంటే నువ్వు చేసినటువంటి హర్కత్ ఏదైతే ఉందో, నువ్వు రోజు ఒక సినిమా తయారు చేసుకుంటున్నావు. అసెంబ్లీ చర్చల్లో అలాంటి లూజ్ టంగ్ చేస్తున్నావు, బయట వచ్చి అదే లూజ్ టంగ్ చేస్తున్నావు. మొన్న మా ఎవరైతే దానం నాగేందర్ బార్ మీద, కడియం శ్రీహరి గారి మీద ఈ రకంగా రోజుకొకరి మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారమ్మా. ఇది ఆ పార్టీకే సొంతం. ఎందుకంటే ఇది పార్టీ వాళ్ళ హైకమాండ్ డైరెక్షన్లో నడుస్తుంది. దీంట్లో మనకు ముందుకు వాళ్ళు రావట్లేరు, ఈయనను పెట్టి నడిపిస్తున్నారు. ఖచ్చితంగా పార్టీ చట్టం దాన్ని ఎవరు చేసినారు, ఎవరు చేయకున్నా కానీ ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు ప్రోత్బలం చేస్తే, ఎవరైనా సమాజానికి ద్రోహం చేసి కల్పన కలిగి ఉంటే ఖచ్చితంగా చట్టం మట్టుకు ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు, కఠిన శిక్షలు ఉంటాయి. మేము ఆయనను, ఆయన పార్టీని రైట్, ఇక ఉదయం నుంచి కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి అనుకోవాలి. అటు పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను అరకెపూడి గాంధీ చాలా సీరియస్గానే తీసుకుని ఇంటికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. ఆయన చెప్పిన ప్రకారమే కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొనడం జరిగింది. అటు పాడి కౌశిక్ రెడ్డిపై అయితే గాంధీ అనుచరులు దాడికి దిగారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా అరకెపూడి గాంధీని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ అరకెపూడి గాంధీని అయితే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. కారులో అరకెపూడి గాంధీని అయితే పోలీసులు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మాదాపూర్ డీసీపీ నేతృత్వంలోకి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది అరకెపూడి గాంధీని. మొత్తంగా అయితే అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొందని అనుకోవాలి. దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నా ఇంటికి వచ్చి దాడి చేశారు, నన్ను హత్య చేసే ప్రయత్నం చేశారు, నా మీద హత్యాయత్నం జరిగిందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందో మీరు చూస్తారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి అయితే ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది.
మొత్తంగా ఉదయం నుంచి కూడా అటు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి అరికపూడి గాంధీకి సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు ప్రతి సవాలు కూడా విసురుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అరికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడం జరిగింది. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ అరికపూడి గాంధీని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడైతే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్న వైనం అయితే మనకు కనిపిస్తుంది.